మాయావు, నువ్వు జాగ్రత్త, నువ్వు భద్రం అని చెప్పేసి పలికి, అంటే మంగళం పలికి వెళ్తాడనమాట. ఎవరు? ఆ గరుత్మంతుడు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి మంగళం. ఆ విధంగా నడిచినటువంటి నీకు మంగళం పలుకుతున్నానయా అని చెప్పేసి చక్కగా రాముడికి పాదాలకి అడవులకు వెళ్ళి, నీ పాదాలు ఎంత కందిపోయాయి ఉంటాయో కదా అని చెప్పేసి ఆ యొక్క పాదాలకు నేను మంగళం చేస్తున్నాను. అడవులకు వెళ్ళాడు, అడవుల్లో ఎవరు రాక్షసులు ఉన్నారు, అటువంటి చోటికి దిగాడు. అటువంటి చోటికి వెళ్ళినటువంటి నీకు నేను ఇప్పుడు మంగళాశాసనాలు చేస్తూ ఉన్నాము అని చెప్పేసి అంటావు. పొండ్రచ్చగడ మొదత్తాయి పుగసుపోతి. ఏంటి నీ రాముడు గొప్ప, ఇప్పుడు కృష్ణుడు పేరు ఇచ్చారనమాట. మీ రాముడు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు అడవికి వెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళాడా? లక్ష్మణుడు ఉన్నాడు, వానరులు చాలా మంది ఉన్నారు. మా కృష్ణుడు 3వ నెల, ఎన్నో నెల? 3వ నెల మరి తల్లి తెలియక మృత్యువు నోట్లో పెట్టింది బండి. ఆ బండికి ఇప్పుడు ఉయ్యాలు ఉంటాయి కదా, ఉయ్యాలు అప్పుడు ఏం చేసేవాళ్ళు? చీర కట్టి అటు ఇటు కట్టి దాంట్లో పడుకోబెట్టేటి వాళ్ళు అనమాట. మా కృష్ణుడు కూడా పాపం వాళ్ళ అమ్మ తెలియక ఆ బండికి ఎలా కట్టింది. ఆ యొక్క బండిలో ఎవరు ఆవహించి ఉన్నారు? శకటాసురుడు. శకటాసురుడు ఆవహించి ఉన్నాడు, శకటాసురుడు. కానీ మా అదృష్టం బాగుందో ఏమో, అతని పాదానికి తెలుసును వచ్చేట్టు ఉన్నది ఎవరు. ఏం చేశాడు? ఆ పాదంతో ఒక్కసారి తన్నాడు. తన్నగానే అవన్నీ ఆ యొక్క బండి ముక్కలు పటా పంచలైపోయినాయి, ముక్కలు చెక్కలైపోయినాయి అనమాట. ఎక్కడొక్కడ పడిపోయినాయి. మరి ఆ పాదం ఎంత కలిపోయి ఉంటుంది కదా. ఆ పాదానికి నేను మంగళం చేస్తూ ఉన్నాను. బండిని తన్నినటువంటి పాదానికి నేను మంగళం చేస్తున్నాను. పొండ్రచ్చగడ మొదత్తాయి పుగసుపోతి కుండు కరిలా విరిందాయి కదల్పోతి. ఈ రంగా వీరు అనుకుంటూ ఉండగానే, ఏంటా మీరు ఏది ఇంతకుముందు చెప్పే కదా మీరు మా కృష్ణుడు బ్యాచ్ మా రాముడు బ్యాచ్ అని చెప్పేసి మీరు ఏది గడిబడి చేస్తారు? ఇద్దరు ఒకటే, వేరు కాదు. అప్పుడు అవసరాన్ని బట్టి రాముడుగా వచ్చాడు, ఇప్పుడు అవసరాన్ని బట్టి కృష్ణుడుగా వచ్చాడు. మీకు చెప్పే కదా, కథ చెప్పా. మరి చెప్పింది ఏం చెప్పిందిమా? ఒకప్పుడు యశోద కృష్ణుడిని కూర్చోబెట్టి అన్నం తినిపిస్తూ తినిపించిన తర్వాత ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. ఉయ్యాల్లో పడుకోబెట్టిన తర్వాత అతని కథలు చెప్పింది అనమాట. అప్పటికి ఉన్నట్టు అందుబాటులో ఉన్న కథ ఏమిటి? ఇప్పటిదాకా గ్రంథాలు నవలాలు అప్పటి ఏం లేవు. రాముడు కథ అందుబాటులో ఉంది. అనగనగా దశరథుడు చెప్పిన తర్వాత ఏమంటారు? దశరథుడు కుమారుడు రాముడు అంటారు కదా. అతను ఊ కొడుతున్నాడు. రాముడు భార్య సీత, అదంతముడు లక్ష్మణుడు, వీరు ముగ్గురు కలిసి అడవికి వెళ్ళారు. అక్కడ పన్నశాలలో కుటీర ఏర్పరచుకుని ఉన్నారు. ఇంతలో రావణాసుడు వచ్చాడు అన్నాడు. రావణాసుడు సీతమ్మని అపహరించుకుని పోయాడు. ఇప్పుడు ఏమన్నా అనుకున్నారా? లక్ష్మణ బాణం తీసుకురా అని చెప్పేసి ఉన్నట్టుండి ఉయ్యాలో లేచి కూర్చున్నారు అనమాట. ఎవరిద్దరు మరి? ఆ రాముడే, ఈ కృష్ణుడు. మరి ఏం చేస్తుంది? మా పిల్లగాడికి ఏదో ఆవహించిందని చెప్పేసి ఆ మిరపకాయలు సాల్ట్ అవి తీసుకొని దిష్టి తీసేద్దాం. ఇప్పుడు కూడా తీస్తుంటారు కదా. ఏం చేస్తున్నారు పిల్లలకి? నేను దిష్టి తగ్గింది నాయన, అది చూ అని చెప్పేసి ఏం చేస్తారు? ఆ మిరపకాయలు దాన్ని మంటలో వేస్తారు. మంటలో ఇప్పుడు మంటలు రాగానే ఏంటిది? ఆహా, మా పిల్లగాడి దిష్టి మొత్తం పోయింది. మిరపకాయలు ఆ మంటలు వేస్తే అట్నే అవుతాయి. కానీ తీసేసింది ఎవరు? నీలో ప్రేమ ఉన్నప్పుడు ఆ భగవంతుడే తీస్తాడు. నీలో ప్రేమ ఉంది, తీసింది ఎవరు? అతను తీశాడు అనమాట. నీలో ప్రేమను నింపుకున్నావు, తీయాలి మంగళం. ఇప్పుడు ఇలా దీపాలు పట్టుకొని మంగళం పాడితే కాదు, నీ యొక్క మనసులో భావన చేసినా అది మంగళమే. ఆచార్యులు శిష్యుల్ని ఏర్పరచుకుంటారు, అవునా? శిష్యుల్ని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా తర్వాత నాకు సంపాదన ఇవ్వు, నేను నేర్పేది కాదు, వైష్ణవులుగా తయారు చేస్తారు. అందరి కలిసి మన స్వామికి మంగళం పాడాలి. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచిది. మనం గోష్ఠి అంటాం కదా. గోష్ఠి ఎంతమంది డబ్బు అంటాం. ఎంతమంది మంగళాశాసనం చేస్తే, ఎంతమంది మంగళాశాసనం చేస్తే
అతని మంగళాశాసనం చేసాం అనుకోండి, అతనికి మనకి ఎవరు చేయక్కర్లే, మనకి ఏం ఇవి చేయక్కర్లే, అతను చూసుకుంటాడు. మనం చేస్తే మనల్ని అతను చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మరి కృష్ణుడు ఊరి కదా, కాబట్టి ముందు కృష్ణుడిని పాడుదాం. ఇప్పుడు తిరుపతి వెళ్ళాం, మళ్ళాంటి ఆలయానికి వచ్చినప్పుడు ఏమని పాడాలి? వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి అని చెప్పాలి. అదే భద్రాచలం వెళ్ళారు, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వెలిసి రఘునాథాయ నాదాయ సీతాపతి నమ అని చెప్పేసి శ్రీరాముడు పాడాలి. బద్రీనారాయణ దగ్గర వెళ్ళారు, ఆ బద్రీనారాయణని పాడాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? మనం కృష్ణుడి దగ్గర ఉన్నాం కాబట్టి కృష్ణుని పాడదాము అని చెప్పేసి అనుకోని ఇప్పుడు కండ్రు కొనిలావిందాయ్ కజలు పోతి. ఇప్పుడు వెనక నుండి ఒకడు, ముందు నుంచి ఒకడు వచ్చాడు. వెనక నుంచి ఒకడు రాక్షడు, ముందు నుంచి ఒకడు అన్నమాట. ఎవరు? దూడ, అదేవిధంగా వెలగ చెట్టు. దూడలంటే ఇతనికి చాలా ఇష్టం కృష్ణుడికి, అదేవిధంగా వెలగ పండన్నా ఇష్టం. కాబట్టి దూడ ఏం చేస్తుంది? తీసుకొని కృష్ణుడిని ఆడిపించుకుంటూ తీసుకుని పోయి వెలగ చెట్టు దగ్గర తీసుకుపోవాలి. ఇది గమనిస్తాడు మనవాడు. గమనించి ఇప్పుడు బౌలరు ఉంటుంది కదా, ఉరుక్కుంటూ చిన్న చెయ్యి తిప్పిసిరేస్తాడు కదా, అతడు కూడా ఆ దూడను తీసుకొని తిప్పేసి ఆ చెట్టు కొడతాడు అన్నమాట. ఒక్క దెబ్బకి 2 పెట్టుకుంటారు కదా, ఇది పోయింది, ఈ దూడ చనిపోయింది, ఆ యొక్క ఇది చెట్టు కూడా స్మాష్ అన్నమాట. కాబట్టి నువ్వు అలా తిప్పినప్పుడు నీ యొక్క చేతులు ఎంత కందిపోయి ఉంటాయి కదా, తిప్పవు. కాబట్టి నేను వాటికి మంగళా శాస్త్రాలు చేస్తున్నాను చక్కగా. తిప్పుతాడు, గమనించుకోండి. కృష్ణుడు దూడను తిప్పాడు, తిప్పి ఇసిరి కొట్టి ఏం చేశాడు? చెట్టు వేసి కొట్టాడు. ఈ దెబ్బకి ఇద్దరు రాక్షసులు కూడా చనిపోయారు అన్నమాట. కాబట్టి కండు గురిలా విందాయ్ కథలు పోతి, వాటికి నేను అలాగే నీకు మంగళా శాస్త్రాలు చేస్తూ ఉన్నానయ్యా. కుండ్రు గుడయ్యా విడుతాయి గుణం పోతి. ఎవరినైనా పట్టవచ్చు కానీ ఇంటి దొంగని బట్టలు ఈశ్వరుడైనా పట్టలేదంటారు, అవునా? వీళ్ళ వాళ్ళే పనులు చేస్తుంటారు. ఎవరు? ఇంద్రుడు ఏం చేశాడు? వీరందరూ కూడా గోకులంలో వారందరూ కూడా ఇంద్రుడికి పూజ చేస్తా అంటే ఇతను చెప్పాడు, ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి. ఎందుకు? ప్రతిదీ కూడా అతను ఏంటి, తానికే ఇస్తున్నారో నేనే తీసుకుంటానని ఆలోచన. ఎవరికి అది మనం ఏం చేస్తామో, ఏదైనా తినేటప్పుడు అంతా సర్వం కృష్ణార్పణ వస్తువు కృష్ణుడికి చెందాలి అని చెప్పేసి మనం బాగుని తింటాం. కానీ అతను ఏమనుకున్నాడు? అంతా నేనే తింటున్నా అని చెప్పి అనుకున్నాడు. వీరందరికీ చెప్తాడు, మీరు ఇంద్రుడికి పూజ చేయడంలో ఉపయోగం లేదు. మీరంతా ఇక్కడ గోవర్ధనగిరి పర్వతం ఉంది, అందరూ కూడా దానికి పూజలు చేద్దాం, అందరూ కూడా దానికి పూజలు చేయండి అని చెప్పేసి అన్నాడు. చక్కగా అందరూ కూడా గోవర్ధనపురం చక్కగా పూజలు చేసి ఆరాధన నిర్వహించుకొని చక్కగా నివేదన చేశారు. మీరందరూ నివేదన చేశారా? మీరందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పేసి అన్నాడు. దానంతా ఆహారానంతలు కూడాను తానే స్వీకరించాడు, తినేశాడు అనమాట. ఈ విధంగా ఇతనే ఎదురు వస్తున్నాడు. ఎవరు? ఇంద్రుడు. 1 గంట అయింది, 1:30 అవుతుంది, మరి టైం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది, ఇంకా నాకు భోజనం రావట్లేదు అని చెప్పేసి అనుకున్నాడు. చూస్తే లేదు, ఇతను తినేశాడు అనమాట. కోపం వచ్చింది అతనికి. కోపం వచ్చి ఏం చేశాడు? వడగండ్ల వాళ్ళను కురిపించాడనమాట. వీరందరూ భయపడిపోయారు. ఆ గోకులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమిటి మా పరిస్థితి అంటే, డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్ అని చెప్పేసి ఏం చేశాడు? ఆ యొక్క గోవర్ధనగిరి పర్వతాన్ని తన యొక్క చిటికెన వేలుతోటి పైకెత్తి మీరందరూ కూడా దీంట్లోకి వచ్చేసేయండి అని చెప్పేసి అన్నాడు. 7 రాత్రులు ఏకధారిగా వర్షం కురిసింది. ఏమి ఉన్నవారు ఒక్క అడుగు కూడా ముందుకేది యొక్క చెయ్యి కూడా ఏ మాత్రము కూడా కదలలేదు. చేశాడు, అలసిపోయాడు. వచ్చి చూసి తెలిసింది, ఇలా చేసిన వాడు నా యొక్క బాసే, నా బాస్. అయిపోయిన తర్వాత అతను అక్కడ పెట్టేశాడు. తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత వెళ్ళి, బాస్ సారీ బాస్, మీరేం తెలియదు నాకు, సారీ బాస్, సరే పోనీలే. అయితే ఏరే వాళ్ళైతే రావణాసురుడు, కుంభకర్ణుడు అయితే ఇట్లాంటి వాడైతే, హిరణ్యకశిపుడు లాంటి వాడైతే ఇతన్ని కూడా సంహరించేవాడు. పోలీలు ఇతరులు కూడా దైవీ సంబంధమైనటువంటి మనసు ఉంది ఇతనిలో కూడా. కాబట్టి
ఇతన్ని వదిలిపెడదాం, సరే ఒకసారిగా ఇప్పుడు మారుతాడు అనేటువంటి ఆలోచనతో అతన్ని వదిలిపెట్టడం జరిగిందన్నమాట. అలాంటి నీకు అలాంటి గుణాలు ఉన్నాయి, క్షమాగుణం ఉంది, క్షమించేటటువంటి తత్వం ఉంది. అలాంటి గుణాలకు నేను పూర్తి పాడుతున్నాను, మంగళం పాడుతున్నానయ్యా. చక్కగా కృష్ణుడికి యువర్ధనికి పర్వతాలించినటువంటి యొక్క క్షమాగుణం కలిగినటువంటి కృష్ణుడికి మంగళం పాడుతున్నప్పుడు భావన చేసుకొని ఆ స్వామికి మంగళం పాడుతున్నాను. గుండు కొడయా విడుతాయ్ గుణం పూర్తి వెండు పగై గెడుక్కం నిన్కేయిల్ వేల్పోతి. ఏదైనా చేస్తే పిల్ల అంటే వీడి కాదు, వాడికి ఎక్కడ తీసుకో, ఇవన్నీ నేను చెప్తున్నాను నీకోసం. అయ్యో నీ గుణాలన్నీ కూడా చెప్పానే, అది కాదు. ఇప్పుడు యశోదమ్మ ఇతన్ని మోసుకుంటూ పోతే ఎవరు, మన శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు, ఏనుగంత ఎవరు ఉంటాడు ఇతను, ఏనుగు పిల్ల మోసుకుంటూ జారుతుంటే ఇట్ట మోసుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట. జారుతున్న వాడిని ఇలా పట్టుకొని లోపలికి వెళ్తుంటే వీళ్ళందరూ గోపికలు ఉంటారు కదా, వాళ్ళందరూ చూసి మా ఇంట్లో ఈ వెన్నెలు ఇవన్నీ చేసి మీ కుమారి ఇట్టదేనంటే ఏదే మా ఇంత లాభం ఎక్కడంటే ఏమి లాభం ఇక్కడ, మా కృష్ణుడు చాలా సన్నబడిపోయాడు, ఏంటి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం పట్టుకొని తిరిగేవారు, తిరిగేటప్పుడు వీళ్ళు గోవులు రాసేటప్పుడు బల్లాలు పట్టుకొని తిరిగేవారు అనమాట. ఇతనికి ఎక్కడ మరి దిష్టి తగులుతుందని చెప్పేసి వాడికి దాని మీద నెట్టేస్తారనమాట. ఏది వీళ్ళు దేని పట్టుకొని తిరుగుతారు, బల్లాలు. గోవులు కాసుకునేటి వాళ్ళు ఏవైనా క్రూరమగాలి వస్తే వాటి నుంచి కాపాడుకోవడానికి బల్లాలు ఉపయోగిస్తారనమాట. ఆ యొక్క బల్లానికి నేను మంగళం పాడుతున్నానయ్యా, ఆ వాడికి మంగళం పాడుతున్నాను. ఎండెండం సేవగా ఎత్తి పరయకొల్వా ఇంద్రియా వందో ఇరంగేలో రెంబావాయ్. ఏంటి ఇప్పుడు మీరు పరయ కోరుతున్నారా, మీరంతా ఏమైనా కావాలా? మేము దేనికి పరయ కోరో ఇంకో దేనికోసం రాలేదయ్యా, నీకు మంగళం పాడడానికి మేమందరం వచ్చాం. పొద్దున మీరందరూ కలిసి మంగళవారం ఎంత బాగుంది, ఇంత చాలా మంది వచ్చి చక్కగా స్వామివారికి మంగళం పాడుతుంటే చూడడానికి. దేనికోసం వచ్చాం మేము, మీకు మంగళం పాడడానికి వచ్చాం, దేనికోసం మేము ఆశించి రాలే. ఒకరు ఇస్తే అది మీ దయ. ఇదివరకు లెటర్లు రాసేటప్పుడు రాసే వచ్చేవాళ్ళు ఎవరు వారి దయ అని చెప్పేసి, ఇప్పుడు లెటర్లు అన్ని వాట్సాప్లు మిగతా వచ్చినాయి, ప్రసక్తి లేదు ఇప్పుడు, అవునా? మీ ఇస్తే నీ దయ, కానీ మా లక్ష్యం నీకు మంగళం పాడడం అని చెప్పేసి ఈ రకంగా అమ్మవారు స్వామికి గుణాలు తెలుపుకుంటూ చక్కగా మంగళాశాసన పాడింది. ఇవన్నీ చెప్పాం కదా, గుర్తున్నాయి కదా, చక్కగా భావన చేస్తూ అంతా ఒకసారి చెప్పుకుందాం. అండ్రు ఇవ్వులగములందాయి అడిపోతే சென்றங்கு பெண்ணிலங்காய் செத்தாய் திரள் போத்தே பொன்ற சகடமுதத்தாய் புகசு போத்தே கன்று கொடிலா விரிந்தாய் கடல் போத்தே குன்று கொடையா விடுத்தாய் குணம் போத்தே வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தே என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கு ஏலோ ரெம்பாவாய் சோஜிஷ்டமாலிகா பந்தகந்த பந்துரஜிஷ்ணவே விஷ்ணுஜித்ததனோஜாயே கோதாயே நித்யமங்கலம் श्रीमते विष्णुचित्तार्य मनोनन्दनयेतवे नन्दनन्दन सुन्दर्ये गोदाये नित्यमङ्गलम् मादृशा किञ्चनत्राणबद्धकङ्कणपाणये विष्णुचित्तदनुजायै गोदाये नित्यमङ्गलम् आण्डाल तिरुवडिगले शरणं जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण